ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఏమైతే కోరుకున్నారో ఆ విధంగా చేసేదని ప్రయత్నం చేస్తున్నాం. 3 మండలాలు నెల్లూరే కావాలి, తిరుపతి వద్దంటున్నారు సార్. దీనిపై అభిప్రాయం సార్? సీఎం దృష్టిలో పెడుతున్నాం. సీఎం దృష్టిలో తీసుకెళ్ళి మరి ఆయన కూడా చెప్పి ఒప్పించి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి చేయడం మన తెలుగు గంగ నుంచి చెన్నైకి వెళ్ళేటువంటి షటర్లు అవి డ్యామేజ్ అయినట్లుగా నిర్ధారణ అయింది. ఎందుకంటే ఎక్కువగా వాటరు మన స్టోరేజ్ ఉన్న దానివల్ల షట్టర్ల పైన కూడా పోతూ ఉన్నాయి. అందుకని వాటర్ తగ్గిన తర్వాత షట్టర్లు రిపేర్ కూడా పెట్టించడానికి ఏర్పాటు చేస్తాం. గతంలో 21లో 61 టీఎంసీ 100 పెట్టారు. ఇప్పుడు 25లో 61 టీఎంసీ 200 పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే గతంలో కన్నా కూడా 100 క్యూసెక్లు అధికంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నాం. పైనుంచి కూడా మనకి 1400 క్యూసెక్లు సోమశిల నుంచి వస్తూ ఉన్నాయి. అది కూడా మనం ఇప్పుడు ఆపేదానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ ఈ వాటర్ కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా మనకి 1400 క్యూసెక్లు వస్తున్నాయి. అందువల్లనే ఇప్పుడు మనం మెడ్రాస్ కూడా అడుగుతా ఉన్నాం. మెడ్రాస్ అయితే కూడా వాళ్ళు కూడా మాకు ఫుల్ అయ్యారని చెప్తున్నారు. ఒక గూడూరు మాత్రం అవసరం చెప్పా, ఇప్పుడే ఏదైనా అవసరం చెప్పని వాళ్ళు కూడా అధికారులతో మాట్లాడి ఏ ట్యాంక్ అయితే ఖాళీగా ఉంటుందో ఆ ట్యాంకులకు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు పైనుంచి వస్తూ ఉన్నాయి. మనం మన కన్లైట్ డ్యామ్ను కాపాడుకోవాలంటే మనం కూడా చర్యలు చేపట్టి ఎంతవరకు అయితే పరిమితం ఉంటుందో అంతవరకు పర్మిట్ చేసుకొని వాటర్ అంతా కూడా వదిలేసే విధంగా ఏర్పాటు చేస్తాం. టోటల్ ఒకే గేటు, షట్టర్ ఒకటే. ఇప్పుడు వెళ్ళొచ్చా కదా. ఇప్పుడు 60-200 ఉంది. 60 టీఎంసీ 200, 61 టీఎంసీ 60.6. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.